డీటెయిల్స్ చూస్తే వనపర్తి జిల్లా కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు బయటపడ్డాయి. రాష్ట్ర ప్రణాళి సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డిగా చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డికి చెందిన కార్యకర్తల మధ్య నీరు పోసిన బగ్గుమనే స్థాయికి చేరింది. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటి వద్ద చిన్నారెడ్డి వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. గోపాల్పేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండ్రాతి గణేష్ గౌడ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా అందరూ భయపడి పారిపోయారు. జిల్లాలో తమను కాంగ్రెస్ సీనియర్లు పట్టించుకోవడం లేదని, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, వనపర్తి నియోజకవర్గంలో చిన్నారెడ్డి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గీయుల మధ్యలో తరచూ ఇట్లాంటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆధిపత్య పోరని చెప్పవచ్చు. ఇటీవల అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన మేఘారెడ్డి ఓన్లీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకి ప్రియారిటీ ఇస్తున్నారని చిన్నారెడ్డి వర్గీయులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇవాళ ఉదయం మేఘారెడ్డి ఇంటికి గణేష్ గౌడ్ తన అనుచరులతో కలిసి వెళ్లాడు. అక్కడ మేఘారెడ్డి అంటే ఇరువురి మధ్య కొంచెం వాగ్వాదం చోటు చేసుకుంది. ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎవరిని తీసుకోవద్దు, అధిష్టానం ఆదేశాలు లేవు, ఓన్లీ పాతగా ఉండే కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీలో కొనసాగించాలి, మాకే ప్రియారిటీ ఇవ్వాలంటూ గణేష్ గౌడ్ అక్కడికి మెగారెడ్డితో వాగ్వాదానికి దిగారు. అయితే అధిష్టానం ఎట్లాంటి ఆలోచనలు ఉంటే అదే ఆలోచన ప్రకారం తాను వెళ్తానని మెగారెడ్డి చెప్తున్న నేపథ్యంలోనే గణేష్ అంతకు ముందు అంటే పెట్రోల్ బాటిల్ తీసుకుని వెళ్ళాడు. ఆ పెట్రోల్ బాటిల్ పైన పోసుకొని ఆత్మహత్యానికి ప్రయత్నించాడు. దాంతో ఒక్కసారిగా అంటే దిగ్భ్రాంతికి గురైన ఎమ్మెల్యే మేఘారెడ్డి అదేవిధంగా కొంతమంది కలిసి ఆ గణేష్ ను వారించి అక్కడి నుంచి అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యలో అంటే మరోసారి బయటపడ్డాయని చెప్పొచ్చు. ఆమెని